విక్రమార్కుడికి బేతాళుడు చెప్పిన కథలలో రాజభక్తుడి కథ, వీరవరుడి కథ చాలా ప్రసిద్ధి చెందింది. రాజు పట్ల ఒక సేవకుడికి ఉండే అచంచలమైన భక్తి, త్యాగానికి ఈ కథ నిదర్శనం. ఈ కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అనంతపురం అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఒకరోజు అతని ఆస్థానానికి వీరవరుడు అనే బ్రాహ్మణ యువకుడు వచ్చాడు. అతను మహావీరుడు. రాజుని కలిసి తమ రాజ్యంలో సేవ చెయ్యాలనుకుంటున్నట్లు తెలిపాడు. రాజు అతని జీతం ఎంతని అడగగా వీరవరుడు రోజుకు 1000 వరాలు నాణాలు అని చెప్పాడు. అంత పెద్ద మొత్తాన్ని వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. కానీ అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి ఆ జీతానికి అతడిని తన వ్యక్తిగత అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. వీరవరుడు ప్రతిరోజు తాను సంపాదించిన 1000 నాణాలను ఇలా ఖర్చు చేసేవాడు. 100 నాణాలు తన కుటుంబ అవసరాలకు, 100 నాణాలు తన విలాసాలకు, వస్త్రాలకు, మిగిలిన 800 నాణాలు పేదలకు, బ్రాహ్మణులకు దానం చేసేవాడు. రాత్రివేళలో రాజు పడుకున్నప్పుడు వీరవరుడు రాజభవనం బయట చేతితో కత్తి పట్టుకుని కాపలా కాస్తుండేవాడు. ఆ రోజు రాత్రి వినిపించిన రోదనం, ఒక వర్షం కురిస్తున్న చీకటి రాత్రి కోట బయట ఒక స్త్రీ ఏడుపుస్తున్న శబ్దం రాజుకు వినిపించింది. రాజు వెంటనే బయటకు వచ్చి చూశాడు. అక్కడ వీరవరుడు కాపలా కాస్తూ కనిపించాడు. రాజు అతడిని పిలిచి, వీరవర, ఆ ఏడుపు శబ్దం ఎక్కడి నుండో వస్తుంది, చూసిరా అని ఆజ్ఞాపించాడు. వీరవరుడు వెంటనే కత్తి పట్టుకుని ఆ శబ్దం వచ్చే దిశగా వెళ్ళాడు. రాజు కూడా అతనికి తెలియకుండా సాటుగా అతడిని వెంబడించాడు. వీరవరుడు శ్మశానం వద్దకు చేరుకోగా అక్కడ ఒక దివ్య స్త్రీ ఏడుస్తూ కనిపించింది. వీరవరుడు ఆమెను, అమ్మ, నువ్వు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె ఇలా సమాధానమిచ్చింది, నాయనా, నేను ఈ రాజ్యానికి రాజ్యలక్ష్మిని. ఈ రోజుకు సరిగ్గా 4 రోజుల్లో రాజు విక్రమసేనుడు మరణించబోతున్నాడు. రాజు మరణిస్తే ఈ రాజ్యం సర్వనాశనమైపోతుంది, అందుకే ఏడుస్తున్నాను. ఆందోళన చెందిన వీరవరుడు, అమ్మ, రాజుగారి ప్రాణాలు దక్కే మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు. దానికి రాజ్యలక్ష్మి, ఒకే ఒక మార్గం ఉంది. చండీదేవి ఆలయానికి వెళ్ళి నీ ఒక్కగానొక్క కుమారుడైన శక్తివరుడిని ఆ దేవికి బలి ఇస్తే రాజుగారి ఆయుస్సు పెరుగుతుందని చెప్పి మాయమైపోయింది. వీరవరుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళి భార్యకు, కొడుకుకు విషయం చెప్పాడు. రాజు ప్రాణాల కోసం కొడుకును బలి ఇవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరూ అంగీకరించారు. కొడుకు కూడా రాజు కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అందరూ చండీదేవి ఆలయానికి వెళ్ళారు. వీరవరుడు తన కొడుకు తల నరికి దేవికి నైవేద్యంగా పెట్టాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక వీరవరుడి కుమార్తె, ఆ తర్వాత భార్య కూడా అక్కడే ప్రాణాలు విడిచారు. తన కుటుంబమంతా పోయాక ఒంటరిగా బ్రతకడం ఇష్టం లేక వీరవరుడు కూడా తన కత్తితో తన తల నరుక్కుని చనిపోయాడు. ఈ దృశ్యాన్నంతా సాటుగా గమనించిన రాజు విక్రమసేనుడు దిగ్భ్రాంతి చెందాడు. నా కోసం ఒక కుటుంబమే ప్రాణాలు వదిలిందా, ఇటువంటి భక్తుడు లేని ఈ రాజభోగాలు నాకెందుకు అనుకుంటూ రాజు కూడా తన కత్తి తీసి ఆత్మహత్య చేసుకోబోయాడు. రాజు త్యాగానికి, వీరవరుడి భక్తికి మెచ్చిన చండీదేవి వెంటనే ప్రత్యక్షమై రాజును వారించింది. రాజా, నీ రాజభక్తికి, త్యాగబుద్ధికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగింది. రాజు చేతులు జోడించి, అమ్మా, నాకు ఏ భోగాలు వద్దు. నా కోసం ప్రాణాలు అర్పించిన వీరవరుడిని, అతని కుటుంబాన్ని తిరిగి బ్రతికించు అని వేడుకున్నాడు. దేవి తదాస్తు అని వారిపై అమృతం కురిపించి అంతర్ధానమయ్యింది. వీరవరుడు కుటుంబం అంతా నిద్ర నుంచి లేచినట్లు బ్రతికారు. జరిగిందేమీ తెలియని వీరవరుడు రాజు కంటే ముందే కోట వద్దకు చేరుకుని యథావిధిగా కాపలా కాయసాగాడు. మరుసటి రోజు ఉదయం రాజు ఆస్థానంలో వీరవరుడిని పిలిచి రాత్రి ఏం జరిగిందని అడిగాడు. వీరవరుడు కేవలం ఒక స్త్రీ ఏడుస్తుంటే ఓదార్చు వచ్చాను మహారాజా అని మాత్రమే చెప్పాడు. కానీ తన త్యాగం గురించి గొప్పలు చెప్పుకోలేదు. అప్పుడు రాజు జరిగిందంతా సభలో చెప్పి వీరవరుడిని తన రాజ్యానికి సేనాధిపతిని చేశాడు. కథ ముగించి బేతాళుడు విక్రమార్కుని ఇలా అడిగాడు, రాజా, ఈ కథలో అందరికంటే గొప్ప త్యాగం ఎవరిది? తన ప్రాణాలను, కుటుంబాన్ని రాజు కోసం అర్పించిన వీరవరుడిదా, లేక సేవకుడి కోసం తన ప్రాణాలను ఇవ్వబోయిన రాజుదా?
తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల పగిలి 100 ముక్కలవుతుంది. విక్రమార్కుడు క్షణం కూడా ఆలోచించకుండా ఇలా సమాధానమిచ్చాడు. ఇందులో గొప్ప త్యాగం రాజుదే. ఎందుకంటే వీరవరుడు బ్రాహ్మణుడు, పైగా రాజు దగ్గర రోజుకి 1000 బంగారు నాణాలు జీతం తీసుకుంటున్నాడు. ఉప్పు తిన్న విశ్వాసం కోసం, రాజభక్తి కోసం అతను త్యాగం చేయడం అతని విధి. కానీ రాజు సర్వాధికారి. లోకంలో రాజులు సేవకుల ప్రాణాలను తమ కోసం వాడుకుంటారు తప్ప ఒక సేవకుడి కుటుంబం కోసం తన ప్రాణాలని, రాజ్యాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధపడరు. కాబట్టి ఇలాంటి స్వార్థం లేకుండా ఒక సేవకుడి కోసం ప్రాణత్యాగం సిద్ధపడిన రాజు విక్రమసేనుడి త్యాగమే అందరికంటే గొప్పది. విక్రమార్కుడి సరైన సమాధానానికి బేతాళుడు నవ్వి నిశ్శబ్ద భంగం అయ్యింది. కాబట్టి శవాన్ని తీసుకుని మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.